వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్. మన తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ జూన్ 18న వచ్చాయండి. అంటే ఎన్ని రోజులు అయింది? ఒక 12 డేస్, ఒక 9 డేస్, 21 డేస్ అయింది. కానీ ఇంతవరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అనే విషయం మాత్రం తేల్చి చెప్పలేదు ఇంతవరకు. అంటే అసలు పిల్లలు మరి ఫెయిల్ అయిన వాళ్ళు చదవాలన్నా వద్దా, అలాగే ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాయాలని ఉంటుంది వాళ్ళకి, మరి వాళ్ళు రాసుకోవాలా వద్దా? మీరు ఉన్నాయి అంటే చదువుతారు, లేవు అంటే లేవు. ఏ విషయం చెప్పొచ్చుగా, మీరు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి, లేదంటే లేవని చెప్పండి. దానికి ఇంత సాగతీత నాంచి ఇంకా 2 రోజులు చెప్తాం, 3 రోజులు చెప్తాం. ఈరోజు కూడా స్టేట్మెంట్ ఉంది సెక్రటరీ గారిది, ఫైల్ సీఎం దగ్గర ఉంది, ఇంకా 2 డేస్ టైం పడుతుంది, 3 డేస్ టైం పడుతుంది. అంటే పిల్లల మరి భవిష్యత్తు లీస్ట్ ప్రయారిటీయా? దాన్ని ఇంకా ఇంత ఆలస్యం ఉందని చెప్పడానికి. ఇప్పుడు ఆంధ్రాలో చూడండి, వాళ్ళకి స్పాట్ వాల్యుయేషన్ మనకన్నా లేటుగా ఎండ్ అయింది, మన తర్వాత అయింది వాళ్ళది. రిజల్ట్స్ మనకన్నా ముందే ఇచ్చారు వాళ్ళు, ఆ రోజే చెప్పేశారు వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లేవు అని. మరి ఎంత ఫాస్ట్గా డెసిషన్ అక్కడ, మరి అంత ఫాస్ట్ డెసిషన్ మన దగ్గర లేదా? ఎందుకని ఉండట్లేదు? రిజల్ట్స్ కూడా రేపిస్తాం మాపిస్తామని ఒక వారం రోజుల పాటు సస్పెన్స్, రేపే విడుదల, ఎల్లుండి విడుదల అని చెప్పేసి ఎప్పుడో ఇచ్చారు. దానికి కూడా ఎందుకని ఇట్లా ఏ విషయం చెప్పకుండా పిల్లల్ని వేధిస్తున్నారు? ఇప్పుడు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఇవైతే చెప్తారు వీళ్ళు, డేట్ పొడిగిచ్చాము అప్లై చేసుకోండి, కాలేజీలు కొత్త కాలేజీలు రికగ్నేషన్ కోసం అప్లై చేసుకోండి, అవైతే చెప్తారు. ఎందుకంటే అవైతే డబ్బులు వస్తాయి, ఫండ్స్ వస్తాయి, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అమౌంట్ వస్తుంది, ఫీజు అవన్నీ వస్తాయి కాబట్టి. కానీ పిల్లలకి పనికి వచ్చి ఈ విషయాలు మాత్రం చెప్పవు. ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే పిల్లలు చదువుతారు, లేవు అంటే చదవరు. మరి ఏ విషయం చెప్పకుండా ఇంతకాలం వాళ్ళని మానసికంగా వాళ్ళని వేదనకు గురి చేయడం అనేది సరిగా లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి, త్వరగా ఏ విషయం చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వి మీట్ అగైన్ వెరీ సూన్. జై హింద్.